ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఉరుకుల పరుగుల జీవితం, ఆఫీసు టెన్షన్లు, ఇంటి బాధ్యతలు వెరసి నేటి కాలంలో ప్రతి ఒక్కరిని మానసిక అలసట, ఆందోళన వెంటాడుతున్నాయి. ఒకే రోజులో మనిషి 3 రకరకాలుగా మారిపోతుంటుంది. ఒకసారి ఎంతో ఉత్సాహంగా, మరోసారి ప్రశాంతంగా, ఇంకోసారి తెలియని నిరాశతో ఉండటానికి బాహ్య పరిస్థితులే కారణమని చాలామంది భావిస్తారు. కానీ మన సంతోషాన్ని, ఉల్లాసాన్ని శాసించేది బాహ్య ప్రపంచం కాదు, మన శరీరం లోపల విడుదలయ్యే కొన్ని రసాయనాలే అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాటినే హ్యాపీ హార్మోన్లు అంటారు. హార్వర్డ్ హెల్త్ నివేదిక ప్రకారం మనల్ని నిరంతరం సంతోషంగా ఉంచే 3 ముఖ్యమైన హార్మోన్ల విధులు, వాటి మధ్య తేడాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సెరోటోనిన్ ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇది మనసుకు శాంతిని, సమతుల్యతను ఇచ్చే అద్భుతమైన హార్మోన్. ఇది మనల్ని అంతర్గతంగా తృప్తిగా ఉంచేలా చేస్తుంది. ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఇది మెదడుతో పాటు ప్రధానంగా మన జీర్ణాశయంలో సుమారు 90 నుంచి 95% వరకు తయారవుతుంది. మానసిక స్థితిని చక్కదిద్దడం, మంచి నిద్ర, ఆకలి, జీర్ణక్రియను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఎలా పెంచుకోవాలి మరి? ప్రతిరోజు ఉదయం సూర్యరశ్మిలో గడపడం, ధ్యానం, బాడీ మసాజ్, సమతుల్య ఆహారం ద్వారా దీని స్థాయిలను పెంచుకోవచ్చు. ఇది తగ్గితే చిరాకు, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు వస్తాయి. రెండవది డోపమైన్ గెలుపు గుర్రం. దీనిని ఫీల్ గుడ్ లేదా రివార్డ్ హార్మోన్ అని పిలుస్తారు. మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించినప్పుడు మెదడులో కలిగే అమితానందానికి ఇదే కారణం. ఇది మనలో ప్రేరణ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, నిర్ణయాధికారాన్ని పెంచుతుంది. మనం ఒక పనిలో విజయం సాధించినప్పుడు లేదా ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు ఇది విడుదలై ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది. అలవాట్ల ఏర్పాటులో దీనిదే కీలక పాత్ర. డోపమైన్ లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయంటే, శరీరంలో డోపమైన్ స్థాయిలు బాగా పడిపోతే పార్కిన్సన్స్ వ్యాధి, ఏకాగ్రత లోపించడం వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. మూడవది ఎండార్ఫిన్లు, సహజ నొప్పి నివారణలు. వీటిని శరీరపు సొంత పెయిన్ కిల్లర్స్ అనవచ్చు. ఇవి శారీరక, మానసిక నొప్పులను తగ్గించి ఆహ్లాదాన్ని ఇస్తాయి. తీవ్రమైన శారీరక శ్రమ లేదా ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇవి శరీరానికి ఇస్తాయి. కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ ప్రభావాన్ని తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే ఎక్కువ దూరం పరిగెత్తిన తర్వాత లేదా వ్యాయామం చేశాక ఒక రకమైన హాయిగా ఉండే అనుభూతి కలుగుతుంది. ఎలా పెంచుకోవాలి? మనసారా నవ్వడం, నృత్యం, నడక లేదా పరుగు వంటి వ్యాయామాలు మరియు మనసుకు నచ్చిన సంగీతం వినడం ద్వారా ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదలవుతాయి. మన సంతోషం మన చేతిలోనే ఉంది. రోజువారీ జీవితంలో కాసేపు వ్యాయామానికి, ధ్యానానికి సమయం కేటాయిస్తూ నచ్చిన వ్యాపకాలను అలవాటు చేసుకుంటే ఈ 3 హ్యాపీ హార్మోన్లు సమతుల్యంగా ఉండి ఒత్తిడి లేని ఉల్లాసభరితమైన జీవితం మీ సొంతం చేసుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.